వాట్ విల్ హ్యాపెన్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక ప్రజాభవన్ దగ్గర నుంచి మా ప్రతినిధి చందు లైవ్ అప్డేట్స్ని అందిస్తారు. చందు, మరి కాసేపట్లో ఇరువురు ముఖ్యమంత్రుల భేటీ కొనసాగనున్న నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే తెలంగాణ నుంచి ఎటువంటి అంశాలు ఈరోజు తెర మీదకు వచ్చేటువంటి అవకాశం ఉంది చందు? సునీల్, మరి కాసేపట్లోనే ప్రజాభవన్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్నాయి. సాయంత్రం 6 గంటలకు ఇక్కడికి చంద్రబాబు నాయుడు అదేవిధంగా రేవంత్ రెడ్డి చేరుకోబోతున్నారు. వీరితో పాటు ఇరు రాష్ట్రాల కొంతమంది మంత్రులు కూడా హాజరవుతారు. ప్రధానంగా 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి విభజన అంశాలపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టే 10 ఏళ్ళు అయినప్పటికీ కూడా చాలా పెండింగ్ అంశాలు అట్లాగే ఉండిపోయి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు సమావేశాలు నిర్వహించారు, అయినా కొలిక్కి రాలేదు. మరోవైపు అధికారులు సమావేశాలు నిర్వహించారు, అయినా కొలిక్కి రాలేదు. అయితే ఈ యొక్క సమస్యలకు పరిష్కారం చూపడమే ధ్యేయంగా కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈరోజు సిట్టింగ్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో తర్వాత కూడా ఇదే అంశం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఖచ్చితంగా తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆశాభావాన్ని అటు ప్రజలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా చూసినట్టయితే తెలంగాణ సంబంధించి ఏదైతే రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ సంబంధించిన 7 మండలాలు ఏపీలో కలిపారో ఆ మండలాలు తిరిగి ఇవ్వాలని కూడా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు కోరేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా చూసినట్టయితే అంటే ఏదైతే భద్రాచలం నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 గ్రామ పంచాయతీలు కూడా ప్రస్తుతం ఏపీలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భద్రాచలంలో కనీసం డంపింగ్ యార్డ్ కూడా లేని పరిస్థితి, ఇలా డంపింగ్ అంతా కూడా గోదావరిలో వేసేటువంటి పరిస్థితి అక్కడ ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలోనే కలపాలని అక్కడ ప్రజలు కూడా చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా 10 ఏళ్ళుగా ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు ఈ అంశం ప్రధాన అంశంగా ఉంది. ఖచ్చితంగా దీనికి ఒక ఇది కొలిక్కి వచ్చేటువంటి అవకాశంగా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరోవైపు చూసినట్టయితే ఏపీలో సముద్ర తీర ప్రాంతం దాదాపు 1000 కిలోమీటర్ల పైగా ఉంది. తెలంగాణలో మాత్రం సముద్ర తీర ప్రాంతం లేదు, పోర్టులు లేవు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తమకు పోర్టుల్లో వాటా కావాలని కూడా తెలంగాణ ప్రభుత్వం అడిగే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కూడా వాటా ఇవ్వాలని కూడా తెలంగాణ ప్రభుత్వం పట్టుపట్టే అవకాశాలు కనిపిస్తాయి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి భారీగా ఆదాయం సమకూరుతుంది. ఖచ్చితంగా తమకు వాటా ఇవ్వాలన్నటువంటి అంశాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తబోతున్నట్టు తెలుస్తుంది. మరో టీటీడీ ఏదో బోర్డు సభ్యుల్లో కూడా ఖచ్చితంగా తెలంగాణ సంబంధించిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలని కూడా కోరబోతుంది. మరోవైపు చూసినట్టయితే ఇప్పటికే తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలకు టీటీడీ సంబంధించిన లెటర్లు కూడా పనిచేయని పరిస్థితి ఉంది. ఈ అన్ని అంశాలు కూడా ఈరోజు చర్చకు వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసినట్టయితే తెలంగాణ విద్యుత్ సంస్థలకు 24,000 కోట్ల రూపాయల బాకీ ఏపీ ఉందని చెప్పి కూడా మొదటి నుంచి వాదిస్తుంది. దీన్ని మాత్రం ఏపీ వ్యతిరేకిస్తుంది. తమకే 7,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలని కూడా చెప్తుంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపైనే ప్రధానంగా చర్చించే అవకాశం మనకు కనిపిస్తోంది. మరోవైపు చూసినట్టయితే నీటి వాటాలకు సంబంధించి గత 10 ఏళ్లుగా పెండింగ్లోనే ఉంది. ముఖ్యంగా కృష్ణానది జలాల వివాదం అయితే రోజుకు ముదిరిపోతున్న పరిస్థితి. గతంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడినప్పటికీ కూడా సమస్య అయితే పరిష్కారం కాలేదు. ఇప్పటికే తెలంగాణకు సంబంధించి 299 టీఎంసీలు, అదేవిధంగా ఏపీకి 512 టీఎంసీలు అప్పుడు కేటాయించారు. అయితే ప్రస్తుతం 50% వాటా కావాలని కూడా తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. ఖచ్చితంగా క్యాచ్మెంట్ ఏరియాలో నిష్పత్తి 558 టీఎంసీల నీటిని కేటాయించాలని కూడా కోరుతుంది. ఈ సమస్యకు కూడా ఈరోజు చర్చకు వచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మరోవైపు చూసినట్టయితే ఉద్యోగుల సంబంధించి కొంతమంది తెలంగాణ సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఏపీలో ఉన్నారు, ఏపీకి సంబంధించిన వారు తెలంగాణలో ఉన్నారు. వీళ్ళు గత 10 ఏళ్ళుగా కూడా అక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణకు వెళ్తాం, మమ్మల్ని పంపించండి కోరుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆంధ్ర పంపించాను. కానీ దీనికి ఏది కూడా పరిష్కారం రాలేదు. ముఖ్యంగా అందులో కూడా పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. దీంతో పాటు ఇంకా పలు అంశాలు కూడా చర్చకు వచ్చే అవసరం. ఎందుకంటే 9th 10th షెడ్యూల్ సంబంధించిన సంస్థలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా 9th షెడ్యూల్లో ఉన్నటువంటి దాదాపు 68 సంస్థలకు పరిష్కారం దొరికినప్పటికీ కూడా మిగతా 20 పైగా ఉన్నటువంటి సంస్థల పరిష్కారం అయితే లభించలేదు, ఏకాభిప్రాయం రాలేదు. ముఖ్యంగా ఆర్టీసీ లాంటి సంస్థలు కావచ్చు, సంస్థలుగా విడిపోయినప్పటికీ ఆదాయం ఎవరు రాసిన వాళ్ళకు వస్తున్నప్పుడు కూడా ఆస్తుల విషయంలో మాత్రం ఇప్పటివరకు లెక్క తేలినట్టు పరిస్థితి కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇలాంటి అన్ని అంశాలపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన బిల్డింగ్స్ ఉన్నాయి. ముఖ్యంగా చూసినట్టు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కావచ్చు, అదేవిధంగా సిఐడి బిల్డింగ్స్ కావచ్చు, అదేవిధంగా తెలుగు యూనివర్సిటీ కావచ్చు, ఇటు ఇలాంటి ఉన్నత విద్యా మండలి సంబంధించి ఇవన్నీ అంశాలు కూడా ఆస్తుల విషయంలోనే పంచాయతీ పెద్దగా ఉంది. ఈ ఆస్తుల పంపకాలలోనే పంచాయతీ పేచి ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా సామరస్యంగా పరిష్కరించుకునేవాలనే దృక్పథంతోనే ఈరోజు ముఖ్యమంత్రులు భేటీ అవుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఇక మరోవైపు చూసినట్టయితే కొన్ని సంస్థలకు సంబంధించినటువంటి ఏదైతే బ్యాంకుల్లో నగదు నిల్వలు ఉన్నాయి, దాదాపు 8,000 కోట్ల రూపాయల నగదు నిల్వలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కాలేదు కాబట్టి ఆ డబ్బులను కూడా అలాగే ఉండిపోయాయి. కాబట్టి ఈ ప్రస్తుతం 2 రాష్ట్రాల్లో కూడా అప్పులు
ప్రభుత్వానికి భారంగా మారే సంక్షేమ పథకాలు. ఒకవేళ ఆ డబ్బుల విషయం కొలిక్కి వస్తే మాత్రం రెండు రాష్ట్రాలు పంచుకుంటే కొంత ప్రభుత్వాలకు వెసులుబాటు కూడా కలుగుతుంది. కాబట్టి ఈ అన్ని అంశాలపై కూడా ఈరోజు చర్చించే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్టయితే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్యంగా ఈ పరిష్కారం కనుక చూపగలిగితే రెండు రాష్ట్రాల ప్రజలు కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేసే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సునీల్, రైట్ చందు, కీప్ అప్డేటింగ్ us from the grounds. Thank you.